ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నన్ను వదిలేసి వెళ్ళిపోయాం. ఈ మొగం చూడ్డాకే నాకు అసహ్యంగా ఉంది. ఈ మొగాలంతా ఇంతే, నమ్మించి మోసం చేస్తారు. సత్య, నేను చెప్పేది ఒకసారి, నేను మోసగాని కాదు సత్య. నాకేం చెప్పకు, నేనే వినదలుచుకోలేదు. మా అన్నయ్య వచ్చి ఆ రోజంతా గొడవ చేస్తే ధైర్యంగా నా ముందుకొచ్చి నా చేయి పట్టుకొని నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాల్సిన వాడివి. పిరికోట్లా పారిపోయావు కదా, సిగ్గుగా ఉంది వంశీ. సత్య, ఒక్కసారి నేను చెప్పేది నువ్వు విని మోసపోయితే చాలు. చెప్పరి సత్య, నేను మీ అన్నయ్య ఒకే జైల్లో ఉన్నా తెలుసా? పెద్దోడు కుర్రాడి కనిపించాడు. చూడు, అక్కడే అక్కడే. అంటే నువ్వు నా కోసం రాలేదా, డబ్బు కోసం వచ్చావా? కాదు సత్య, సత్య మళ్ళీ అబద్ధం చెప్పకు. మా అన్నయ్య దొంగే కాదు, అంత కూడా. నువ్వు కూడా అలాగేనా వంశీ? నీకు డబ్బే కదా కావాల్సింది. మా ఇంట్లో ఉన్నవన్నీ తీసుకెళ్ళిపో, హ్యాపీగా ఉండు. సత్య, నేను చెప్పేది ఒకసారి ఏం సత్య, నేను డబ్బు కోసం రాలేదు. నీకు ఎలా చెప్పాలి సత్య, నేను నిజంగా మారిపోయాను. అది నీకు పెళ్ళైందని తెలిసిన తర్వాత తట్టుకోలేకపోయాను. నాకు పెళ్ళైందా? ఇది నువ్వు కట్టిన తాళిరా. నేను ఇంకో తన్ని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? అది నీకు నాటకంలా ఉండొచ్చు, కానీ నాకు అది నిజం. వెళ్ళిపో వంశీ, వెళ్ళిపో, నాకు దూరంగా వెళ్ళిపో. సత్య, పెద్దోడు ఎందుకు వదిలేసావు? చంపేయాల్సింది. గన్నుతో ఒక ఉపయోగం ఉందిరా. ట్రిగ్గర్ నొక్కితే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ విన్న వెన్నులో భయం పుడుతుంది. ఫెడ్రిక్స్ వచ్చాడని తెలియాలరా.
గుడ్ మార్నింగ్. లేరా, కాసేపట్లో శాశ్వతంగా నిద్రపోదు. సత్య అంత తొందరేంట్రా నీకు? ఎక్కడ్రా మాయా? డబ్బెక్కడ దాచారా? డబ్బు నా దగ్గర లేదు. అమ్మాయికి ఏం తెలీదు. ప్లీజ్ వదిలేయండి. అమ్మాయికి ఏం సంబంధం లేదు. నా గురించి నీకు తెలీదు. ఎప్పుడు చూడలేదు కదరా. ఇది నా పంచ. పడితే పగిలిపోద్ది. నాకు నిజంగా తెలీదు. మమ్మల్ని వదిలేయండి. నా డబ్బు కావాలి, లేదా పీస్ పీస్ చేస్తా. నా దృష్టిలో వదిలేయడం అంటే చంపేయడమే. దానికేం తెలీదు. వదిలేయండి. వదిలేరా. ఎందుకు తెలీదురా? ఎంతైనా లత్కోర్ నా కొడుకు చెల్లెలు కదా. రేయ్, డబ్బుతే దీన్ని తీసుకెళ్ళు. నీకు 2 రోజులు టైం ఇస్తున్నా. నా అడ్డా తెలుసుగా, లంక, ఎదురు లంక. సత్యాన్ని కాపాడాలి. సత్య తప్ప నాకెవరు లేరు. నా దగ్గర దెబ్బ ఎక్కడిది? మాయ ఎక్కడ ఉంటాడో నాకెలా తెలుసు? ఎక్కడున్నాడు? ఎక్కడ? అదేంటి తెలుసుకో అన్నాడు. నేనేదైనా మిస్ అయినా మాయ హస్తినాపూర్లో ఉన్నాడు. ఫెడ్రిక్స్కి ఎలా తెలుసు? ఆ ముసల్నాపూర్ దొరికిపోయి ఉంటాడు. మా ప్లాన్ ముందు నుంచి రంజిత్ కుమార్ గారికి తెలిసి ఉంటుంది. నాకు ఆ రోజు ఏదో తేడా కొట్టింది. ఈయన చూస్తే పెద్ద తేడా. ఈ నా కొడుకులు ఇద్దరు కుమ్మక్కై ఉంటారు. అయినా నా రూమ్కి ఎలా వచ్చాడు? మొత్తం ఆ నా కొడుకే చెప్పుంటాడు. వీడికి మాయా దొరుకుంటాడా? ఫెడ్రిక్స్ గాడు ఎందుకు వచ్చాడు? డబ్బు గురించి ఎందుకు అడిగాడు? అంటే మాయా ఎవరికి దొరకలేదు. మాయా ముందు నుంచే ప్లాన్ చేసి ఉంటాడు. గన్ తెచ్చాడు, మమ్మల్ని తేవద్దన్నాడు. అయినా గన్లో బుల్లెట్స్ లేవు కదా. అంటే మేము చూడకుండా ఎప్పుడో బుల్లెట్స్ పెట్టుంటాడు. ప్లాన్ అంతా వాడే చెప్పాడు. నేను అట్నుంచి వద్దామంటే వాడే ట్రాన్స్పోర్ట్ బిల్డింగ్ నుంచి చేయగలం అన్నాడు. అయినా వాడే బ్యాగ్స్ ఎక్కడో దాచుంటాడు. కానీ ఎలా చేయగలడు? గుర్తొచ్చింది. బ్యాగ్స్ కొనడానికి మేద్రో వెళ్ళాం. అక్కడే ఎక్స్ట్రా బ్యాగులు కొని ఉంటాడు. कितने बैग आए ऐसे? 3 బ్యాగులు సరిపోతాయి కదా. పైసలు ఇచ్చిరా? అవును. పీసీ గన్ పట్టేసేటప్పుడు ఏ రూట్లో వెళ్ళాం? వాడు ఖచ్చితంగా అదే రూట్లో జంప్ అయి ఉంటాడు. మోయినాబాద్. వాడే మోయిన్ బ్రదర్స్ కార్గో కంపెనీ నుంచి గ్యాస్ కట్టలు పార్సల్ చేయమన్నాడు. మోయినాబాద్, మోయిన్ బ్రదర్స్ ఏదో ఉంది. డబ్బులు దొబ్బేకి ఏం తప్పిండవు? పీసీ గన్ తీసుకెళ్లేటప్పుడు వాడు ఒక్క నిమిషం జంప్ అయ్యాడు. ఆ టైంలోనే వాడు బ్యాగ్స్ మార్చుంటాడు. అంటే ఈ బ్యాగ్స్ అన్ని మోయినాబాద్, మోయిన్ బ్రదర్స్ కార్గో కంపెనీ. అంటే ఖచ్చితంగా డబ్బంతా అక్కడే ఉంది.